అందమైన లైఫ్ అనేది ఒక అద్భుత కల్పన మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే లైఫ్ అంటే. నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి మరీ శిక్షలు అనుభవించే జీవిత ఖైదు స్త్రీ మాత్రమే. ఈ ప్రపంచంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. ఎన్ని ప్రజ్ఞలున్నా, ఎంత అర్ధ అంగబలమున్నా, మనసులో మంచి ఆలోచనలు పుట్టకపోతే ఎంతటి వారికైనా పతనం తప్పదు. శత్రువు యొక్క బలహీనత తెలిసే వరకు అతనితో స్నేహపూర్వకంగా ఉండండి. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మనసు మేఘం రెండు ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనస్సు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తుంది. దొరికిన దానితో సంతృప్తి పడటం, ప్రతి క్షణం చురుగ్గా ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం వంటివి కుక్కను చూసి నేర్చుకోవాలి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లోనూ ఉండడు. కనికరం లేని మనుషుల గురించి కలవరం వద్దు. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుండి ఏమి ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. జస్ట్ నువ్వు మాట్లాడితే చాలు. మన ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు. సంతోషకరమైన జీవితం కావాలని కోరుకో. ఎప్పుడైనా ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. ఏడ్చే కన్నును ఇచ్చిన దేవుడే దానిని తుడిచే వేలును కూడా ఇచ్చాడు. కనుక ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలుందని మరవకు. తుడుచుకోకుండా అలాగే ఉండిపోకు. ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు. ఎదగడం అంటే రోడ్డు మీద నడిచేవాడు కార్లల్లో తిరగడం కాదు. తను రోడ్డు మీద నడుస్తున్నా తన వెనకే 10 కార్లు అనుసరించటం. తప్పు ఒప్పులు, ఇష్టాయిష్టాల మధ్య ఆగిపోయిన వారికి అసలైన ప్రేమ స్వభావం ఎప్పటికీ అర్థం కాదు. ఎదుటివారిని ఓడించాలని ఎప్పటికీ ప్రయత్నం చేయకు. మీరు గెలవాలని ప్రయత్నం చేయండి. ఎదుటివారి ఓటమి కోసం ప్రయత్నం చేస్తే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. అదే మీరు గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. అతి పెద్ద జబ్బు, అతి పెద్ద బలహీనత డబ్బు లేకపోవటం. అతి పెద్ద ధైర్యం, అతి పెద్ద బలం డబ్బు ఉండటం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం చేయడం మరవద్దు. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. సముద్రం, మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, అతని ఆలోచన మాత్రమే. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం అంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. చనువు ఎక్కువైతే చులకన తప్పదు. దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. మగాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచంలో కూడా ఆడది సంతోషంగా లేకపోతే నరకంలో పడినట్టే.